అందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ అతిథులు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు వచ్చారు. రఘురామకృష్ణరాజు గారు ఆకివేడులోని వివాదాస్పద స్థలములో రామాలయం నిర్మించాలని ఎంతో కృత నిశ్చయముతో ఉన్నారు. ఆయనకున్నటువంటి అనుభవం అదేనండి. బ్యాంకులను దోచేసినటువంటి దాదాపుగా 2000 కోట్ల బ్యాంకులకు బొక్క పెట్టినటువంటి రఘురామకృష్ణరాజు గారు ఆ డబ్బుతో కట్టడం ఇష్టం లేక ప్రజల నుండి భారీ ఎత్తున విరాళాలు కోట్ల రూపాయలు సేకరించి అక్కడ రామాలయం నిర్మించాలని ఎంతో పట్టుదలతో ఉంటే హైకోర్టు వారు బ్రేక్ వేశారు. హైకోర్టు వారు స్టే విధించారు. అక్కడ కట్టడానికి వీలు లేదు అని చెప్పి 4 వారాల పాటు హైకోర్టు వారు వాయిదా వేశారు. ప్రతివాదులకు నోటీసులను సర్వ్ చేశారు. ఇకపోతే బాబు గారు రామకృష్ణరాజు గారు ఒక నాటకం ప్రదర్శిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాము. ఇద్దరు మహానటులే. బాబు గారు దుర్యోధనుడుగా, రఘురామకృష్ణరాజు గారు భీముడిగా ఎంతో చక్కని నటనను ప్రదర్శించారు. మొదలు పెట్టండి. మాయాజ్యోత విజయ మధు మదోన్మత్త సుయోధన దారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ జూచి రంబోరు నిజోరు దేశమున నుండగ పిలిచిన ఈ ధురాత్మ దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదా విఘాత్. రాజుగారు ఎంత చక్కటి నటనను ప్రదర్శించారు. వాహ్వా. పోతే ఇక బాబు గారి మీద తొడ కొట్టండి. రుధోరు చేసద సుయోధనుగ్ర రణాంగ్రలంబునన్. రామకృష్ణరాజు నాటకములో అయినా బయట అయినా మీరు ఎప్పుడు యుద్ధమే చేస్తూ ఉంటారు. ఇప్పుడు బాబు గారితో ఎంతో చక్కటి యుద్ధము చేస్తున్నారు. బాబు గారి నోటికి తాళం వేశారు. మింగలేక కక్కలేక ఆయన మీ నటనను చూసి జడుచుకుని చుస్సు పోసుకుంటున్నారండి. బానిసలకంత అహంభావమా? నీ కరుణ ముందే నీ భార్యను బలాత్కరించదా? దుశ్శాసన, ఈడ్చుకురా బంధకిని ద్రౌపదిని ఈడ్చుకురా. దుశ్శాసన, గురురుద్ధ బాంధవులనే చూచుచుండ మధో గురుడై ద్రౌపదినిట్లు చేసిన కలం దుశ్శాసనం. లోక భీకరణీలను వధించి తద్విపుల వక్షస్థైల రక్తముర్వీపతి చూచుచుండ అని ఆస్వాదించదన్ జాగృతి. ఇంకొక మాట రాజుగారు, మీరు మరి ఒక మాట అంటుంటే నాకొక మాట గుర్తొస్తుంది. గతములో మిమ్మల్ని కారాగారములో వేసి బాగా కుమ్మినప్పుడు మీరు పడినటువంటి బాధ తలుచుకుంటే నా కళ్ళమ్మట నీళ్ళొస్తున్నాయి. ఆ బాధ గురించి ఒకసారి మా బాబు గారికి చెప్పండి. నా జన్మదినము నాడు నన్ను కారాగారములో బంధించిన ఈ అభినవ దుర్యోధన దుశ్శాసన కీచకులను ఈ శ్రీకృష్ణుని అండతో ఆ నికృష్టులను పరిమార్చద. రామకృష్ణరాజు గారు, విధి వక్రీకరించి మీరు ఏ పని చేసినా మీకు రివర్స్ అవుతుంది కాబట్టి మీరు ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయకండి. బాబు గారు మన రామకృష్ణరాజు గారి అద్భుత నటనకు తప్పట్లు కొట్టకుండా ఎర్రి ముఖమేసి చూస్తున్నారు. చప్పట్లు కొట్టండి. చాలా సంతోషం బాబు గారు. మా యొక్క రఘురామకృష్ణరాజు గారి నటనకు మీ చప్పట్లు ఎంతో ఉత్తేజమును కలిపించాయి. ఇకపోతే రామకృష్ణరాజు గారు మీకు హైకోర్టులో ఎలా చిక్క ఎదురయ్యిందో కూడా ఒకసారి చూద్దాం. గోదావరి జిల్లా ఆకివీడు రామాలయ పునర్నిర్మాణ వివాదంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. టెంపుల్ నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. స్థానిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఏపీ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. ఆకివీడు ఆలయ పునర్నిర్మాణానికి రఘురామకృష్ణరాజు యత్నించారు. నిర్మాణాన్ని అడ్డుకోవాలంటూ హైకోర్టును ఆశ్రయించారు స్థానికులు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. విచారణ 4 వారాలు వాయిదా వేసింది. రాజుగారు, ఏమీ బాధపడకండి. హైకోర్టు బ్రేక్ ఇచ్చినా గానీ మీకు ఎంతో లబ్ధి చేకూరింది కదా. విరాళాల రూపములు అనేక కోట్లు దోచుకున్నారు. ఎంతో చక్కగా బ్యాంకులకు బక్క పెట్టినట్టుగానే ఎంతో చక్కగా అనుభవిస్తున్నారు. ఇకపోతే మీ కస్టోడియల్ టార్చర్ గురించి మాకు కొంచెం చెప్పండి. జాలైతే ఎంతో కొంత ఉంది. ఈ విషయంలో లేదు. నన్ను కొట్టిన కస్టోడియల్ టార్చర్ మీద నాకు కోపం ఉంది. కక్ష కాదు, కోపం ఉంది. ఈ విషయంలో నాకేమీ కోపం లేదు, కక్ష అసలు లేదు.
మీరు ఎంత మంచివారు రాజుగారు, మీకు క్షమాగుణము ఎక్కువ. ఇకపోతే మీ ముఖము గౌడిగేది ముఖములా ఉందని ఎవరు అన్నారట, నాకు చాలా బాధగా ఉంది. మీది గౌడిగేది ముఖం ఏమిటి? మీది అచ్చోసిన ఆంబోతు ముఖము కదా. అతను ఆడు ఈడు ఏదో గౌడి గేదెలో ఉన్నాడు అని నోటు కూర్చున్నట్టు మాడుతున్నాడు. నేను ఆడికిలాగా నల్లగా ఉన్నానా? తెల్లగా ఉన్నాను కదా. మరీ మహేష్ బాబులాగా మిల్క్ బాయ్లా కాకపోయినా తెల్లగా ఉన్నాను కదా. గేదంటాడేంటి అదవా? రాజుగారు మీరు కోప్పడికండి, ఆయనకు తెలియక ఏదో అన్నారు. మీరు గేది ఏమిటి రాజుగారు? మీరు అచ్చోసిన ఆంబోతు కదా రాజుగారు. ఎంతో సౌందర్యవంతులు. మహేష్ బాబు ఎందుకు పనికొస్తారు రాజుగారు మీ ముందు? రాజుగారు నాకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు బ్యాంకులకు బొక్క పెట్టి దాదాపుగా 2,000 కోట్లు దోచేశారు కదా. ఆ 2,000 కోట్లలో ఒక 3 కోట్లు తీసి ఎంతక్క రామాలయం కట్టొచ్చు కదా రాజుగారు. కోపపడకండి, మీకైనా దోపిడీ అలవాటు కదా అని చెప్పి అడిగాను. నేను చాలా స్పష్టంగా చెప్పా, గుడి కట్టడం పెద్ద విషయం కాదు, ఖచ్చితంగా ఒకటే కట్టవచ్చు. కానీ ఇది పబ్లిక్ అందరూ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ పార్టిసిపేషన్ ఉండాలి అని చెప్పి నేను పిలిపిస్తే 5 లక్షలు 10 లక్షలు ఇచ్చేవాళ్ళు 10 మందితో 10 నిమిషాల్లో నాకు క్లోజ్ అయిపోతుంది. కానీ 10,000 రూపాయల కన్నా ఎక్కువ తీసుకోను అని చెప్పి, ఎక్కువ తీసుకోనని చెప్పి దాదాపుగా 10 నుంచి 20 కోట్లు చక్కగా బొక్కసములు కుక్కేశారని తెలుస్తుంది. మీ గురించి నాకు తెలియదా? చెప్పండి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ని ఇన్వాల్వ్ చేసి ఆ దేవాలయం నిర్మించాలి. ఎవ్రీ వన్ షుడ్ ఓన్ ఇట్. ఇది నాది అని చెప్పి ఎక్కువ మంది ప్రజలు భావించాలి అనే ఉద్దేశంతో అలా చేయటం జరిగింది. రాజుగారు మీ ఉద్దేశం నాకు తెలుసు కదా. ఎక్కువ మంది విరాళాలు ఇచ్చేదానికి దాతలు ముందుకొస్తే మన జోలు కోట్లలో నిండిపోతుంది కదా. ఎన్ని కోట్లు నిండిపోయాయో. మీ బొక్కసములో ఎన్ని కోట్లు రామాలయము పేరున మీ బొక్కసములో కుక్కుకున్నారే కొంచెము. ప్రజలకు చెబితే అందరూ సంతోషపెడతారు. మీరు ఇలాగన్నీ దాచకూడదు. నీవు వెళ్ళిన మతం, నువ్వు ప్రతిరోజు ప్రవచనాలు వినే ఆ మతం, ప్రతి ఆదివారం నువ్వు 10% సంపాదించింది. ఓహో, మీ బాధ నాకు ఇప్పుడు అర్థమైంది. చర్చిల్లో 10వ భాగం ఇస్తారు కదా. ఆ 10వ భాగము తెచ్చి మీ బొక్కసములో వేస్తే మీరు ఎంతో సంతోషపడి దళిత క్రైస్తవులందరినీ కూడా దీవించేవారని నాకు అర్థమవుతుంది. మీ బాధ ఇది. ఎంత చక్కగా చెప్పావు రాజా. అది తప్పు అని చెప్పా. సో దానికి కులాల మధ్య చిచ్చుకి ఎటువంటి సంబంధం లేదు. అయితే చర్చికి విరాళం ఇవ్వకుండా ఆ విరాళాలన్నీ తెచ్చి నీకిస్తే అది ఒప్పైపోతుందంటావు. అక్కడ వేస్తే తప్పైపోతుందంటావు. అందుక నువ్వు ఇలా దళితుల మీద పగబట్టావని ఎంత ఆలస్యముగా తెలుసుకున్నాము రాజా. రాజుగారు ఒక్క నిజం చెప్పండి. బాబు గారిని మిమ్మల్ని పూర్తిగా ద్వేషిస్తున్నారని తెలిసింది. మీరు కూడా తెలుగుదేశాన్ని 10ంతలుగా ద్వేషిస్తున్నట్టుగా నాకు తెలిసింది. నిజమా కాదా? ఎవరైతే తెలుగుదేశం పార్టీని ప్రతిరోజు ద్వేషిస్తూ ఉంటారో. రాజుగారు మొన్న మీరు TV9 రజనీకాంత్ గారితో కూర్చుని బాబు గారిని అనరాని మాటలంటే వారు బాధపడరా? ఎందుకు బాధపడరు? ఆయన ఎంతో విలవిలలాడిపోతున్నారు. అందులో తెగ బాధపడుతున్నాడు. ఏంటి అసలు రఘురామకృష్ణరాజు వలన తెలుగుదేశం పార్టీ దెబ్బతింటుంది. రాజుగారు మరి దళిత ఓటు బ్యాంకు పోతుందని మరి బాబు గారు బెంగ పెట్టుకున్నారన్న విషయం మీకు తెలియదా? వారిని అలా ఇబ్బంది పెడితే ఆయన ఎలా ఫీల్ అవుతారు? ఎప్పటికైనా మీకు తెలుగుదేశం నుంచి ఉద్వాసన తప్పదేమో అనిపిస్తుంది రాజా. ఏంటి ఇది చాలా అడ్వాంటేజ్ వచ్చేస్తుందా ఏంటి తెలుగుదేశం పార్టీకి అన్న అనుమానం నాకు వస్తుంది, ప్రజలకు కూడా వస్తుంది. మరి నీ ఉద్దేశం ఏంటమ్మా? మంచి అడ్వాంటేజ్ ఉందా? నేనైతే అడ్వాంటేజ్ కోసం చేయలే. రాజుగారు నా ఉద్దేశం చెప్పమంటారా? మీరు అడ్వాంటేజ్ కోసం చేయలేదు. మీరు ఎంతసేపు ధన సంపాదనే కదా బ్యాంకులకు దోచేసిన వాడికి. నీకు అడ్వాంటేజ్లతో సంబంధం ఏమిటి? బాబు గారి కొంప ముంచేసి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నావు కాబట్టి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డావు. అందరికీ నమస్కారము. బాయ్.